హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద నవంబర్ 30, 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారనుకోండి, తొందరగానే మీకు హిందూ పేపర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క వెకాబులరీ వర్డ్స్ అనేవి అప్డేట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ప్లీజ్ ఒకసారి ఈ యొక్క ఏదైతే వీడియో ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా హిందూ పేపర్ అనేదాన్ని చదవండి. దీనివల్ల మీకు ఏమవుతుందంటే నేను ఏదైనా తప్పులు చెప్పినా కానీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటి అంటే మీకు రీడింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. ఓన్లీ మీరు ఇలా నా యొక్క వీడియో తెలుసుకోవడం వల్ల ఏంటంటే జస్ట్ మీకు కంటెంట్ మాత్రమే తెలుస్తుంది. మీరు రీడింగ్ ఎబిలిటీ పెరగాలి అంటే ఖచ్చితంగా వీడియో అయిపోయిన తర్వాత ఏదైనా కానీ ఒక వీడియో కానీ మనం ఏదైనా క్లాస్ చూసిన తర్వాత అయినా సరే ఖచ్చితంగా మనం అది చదివినప్పుడు మాత్రమే మనకు 100% నాలెడ్జ్ కావచ్చు, 100% ఇన్ఫర్మేషన్ అనేది మనం గెయిన్ చేసుకోగలం. సో ప్లీజ్ మీరు ఎవరైనా ఉంటే కనుక, ఎవరైనా అంటే ఇంతవరకు ఎవరు పేపర్ చదవకపోతే కనుక ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఖచ్చితంగా ఆ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నటువంటి ఆ యొక్క పేపర్ని తీసుకొని చదవడానికి ట్రై చేయండి. నేను అందుకే డైలీ పేపర్ పెడుతున్నాను. మరి ఎంతమంది చదువుతున్నారో ఏమో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు చదివినప్పుడు మాత్రం మీకు 100% నాలెడ్జ్ వస్తుందండి. నేను కూడా కొన్ని సమయాల్లో తప్పులు చెప్పచ్చు. ఎవరన్నా కానీ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అంటే 70 to 80% ఓవర్ వ్యూ మాత్రమే ఇస్తారు. 100% కరెక్ట్ పక్కా అనేది ఎవ్వరూ ఇవ్వలేరు. సో ఒకవేళ అలా ఇచ్చినా కానీ మనం తప్పనేది చెప్పాలి, వరంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మనకు కంటెంట్ అనేది అలా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చదివినప్పుడు మాత్రమే మీకు 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒకసారి చూడండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీపింగ్ ద వర్ల్విండ్. అంటే ఈ యొక్క రీపింగ్ అంటే ఏంటి అంటే పోగు చేయు. వర్ల్విండ్ అంటే ఏంటి అంటే పూర్తిగా మనం సుడిగాలి అంటాం చూసారా. ఈ యొక్క సుడిగాలి అనే దాన్ని మనం వర్ల్విండ్ అంటాం. ఈ యొక్క వర్ల్ అంటేనే సుడి అని. వాల్పూల్ అనేది కూడా మనకు అలానే వచ్చింది. అక్కడ సుడిగాలి లాంటి యొక్క చల్లదనాన్ని ఇస్తుందని చెప్పేసి వాల్పూల్ కంపెనీ అనేవాళ్ళు అలా పెట్టారు. సో ఈ యొక్క రీపింగ్ ద వరల్డ్ విండ్ అంటే సుడిగాలి అనమాట. అంటే ఈ సుడిగాలంతా పోగు చేసుకోవాలి. అంటే పోగు చేయాలి అంటే అర్థం ఏంటి అంటే ఆ సుడిగాలి ఎప్పుడు పోగు అవుతుంది అంటే అది మామూలుగా ఏదైతే ఉందో ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే పోగు అవుతుంది. సో ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులను తగ్గించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తీసేయాలని చెప్పే ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో బాగా ఎజిటేషన్ అనేది పెరిగిపోయింది. ఫార్మర్స్ అనేవాళ్ళు ఎందుకు ఎజిటేషన్ చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక 3 చట్టాలను తీసుకొచ్చింది ఈ యొక్క ఫార్మర్ సంబంధించి. ఏదైతే మార్కెట్ రంగానికి సంబంధించి, కొన్ని యొక్క కరెంటు బిల్లులకు సంబంధించి కొన్ని ఫస్ట్ ఆర్డినెన్స్ రూపంలో చేశారు. తర్వాత వాటిని చట్టాలుగా రూపాంతరం చెందించారు. సో వీటి వల్ల ఏంటంటే చాలామందిలో ఈ యొక్క ఫార్మర్స్లో వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ శాతం అనేది ఉందన్నమాట. ఆ వ్యతిరేకతను ఆ వ్యతిరేకతను మనం పోగు చేయాలి. ఏదైతే ఉందో దాన్ని పోగు చేసి దాని యొక్క సమస్యను పరిష్కరించాలి అని చెప్తున్నాను అనమాట. ఫార్మర్స్ నీడ్ మోర్ దెన్ వెర్బల్ అష్యూరెన్సెస్ ఆన్ కంటిన్యూన్స్ ఆఫ్ ఎంఎస్పి గ్యారంటీడ్ ప్రొక్యూర్మెంట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలి అంటే ఈ యొక్క వర్బల్ ఎష్యూరెన్స్ అనమాట. అంటే మాటలతో చెప్పే నమ్మకమైనటువంటి, అంటే మన నమ్మకమైన మాటల కన్నా వాళ్ళకి ఇంకా ఏం కావాలంటే ఏదైతే ఈ యొక్క ఎంఎస్పి కావచ్చు, తర్వాత ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే గ్యారంటీగా వాళ్ళకు సమకూరుస్తానందో, ప్రొక్యూర్మెంట్ అంటే ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే సేకరించడం కావచ్చు, సమకూర్చడం అనుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ ప్రకారం ఏంటంటే సమకూర్చడం అనుకోవాలి. గ్యారంటీగా వాళ్ళకి ఏమైతే సమకూరుస్తానందో అది ఖచ్చితంగా వాళ్ళకి అందించే విధంగా ఉండాలా, ఏదో మాటల రూపంలో చెప్తే కాదు అని చెప్తున్నారనమాట. ఫార్మర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఫెల్ట్ ఎక్స్ప్లాయిటెడ్ ఫర్ లాంగ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్స్, మన భారతదేశానికి సంబంధించిన రైతులు అనేవాళ్ళు చాలా కాలంగా ఏమనుకుంటున్నారు, ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఏంటంటే ఏది పూర్తిగా ఏంటంటే దోపిడీకి గురవటం, లేకపోతే బాగా ఉపయోగించుకోవటం అనమాట. అంటే ఉపయోగించుకోవడం అనేది కూడా దోపిడీకి గురవటమే. సో వీళ్ళందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే మమ్మల్ని చాలా కాలంగా దోపిడీకి గురి చేస్తున్నారు అని చెప్పేసి ఫార్మర్స్ అనేవాళ్ళు అనుకుంటున్నారనమాట. ద ఫార్మర్స్ దట్ ద సెంటర్ బ్రాట్ ఇన్ అపరెంట్లీ టు మేక్ ద అగ్రికల్చర్ సెక్టర్ మోర్ ఎఫిషియంట్ అండ్ lucrative in the form of 3 ordinances in June have had the effect of upsetting large section of them further. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఉందో మన భారతదేశంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది స్పష్టంగా, అంటే అపరెంట్లీ ఏంటంటే స్పష్టంగా అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫిషియన్సీని, అంటే వాళ్ళ యొక్క ఏదైతే ప్రాధాన్యతను పెంచడం కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి సంబంధించి, దాంతోపాటు లుక్రేటివ్ అంటే ఏంటంటే లాభసాటికరమైనటువంటి విధానం పెంచడం కోసం. లుక్రేటివ్ అంటే లాభసాటి అన్నమాట దేనికి, ఈ యొక్క ఫార్మింగ్ రంగంలో. సో వీళ్ళు ఏం చేశారంటే 3 ఆర్డినెన్స్ అనేవి జూన్లో తీసుకొచ్చారు. తర్వాత ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని మార్పులు తీసుకొచ్చు, లార్జర్ సెక్షన్లో ఇంకా తీసుకొస్తూ కొన్ని చట్టాలు చేయడం కూడా జరిగిందనమాట. పార్లమెంట్ పాస్డ్ దెమ్ ఆన్ టు యాక్ట్స్ ఇన్ సెప్టెంబర్.
సో ఇప్పుడు ఈ యొక్క చట్టాలు ఆర్డినెన్స్లు ఏం చేసిందంటే సెప్టెంబర్లో ఎప్పుడైతే ఈ యొక్క పార్లమెంట్ అనేది నడుస్తుందో అప్పుడు దీన్ని చట్టంగా చేసిందనమాట. ఇంతకుముందు ఆర్డినెన్స్లుగా ఉన్నాయి, ఇప్పుడు చట్టంగా చేసిందనమాట. మోర్ దాన్ 500 ఫార్మర్స్ యూనియన్స్ ఆర్ నౌ ఆన్ ఏ పాత్ ఆఫ్ ఎజిటేషన్. సో ఇప్పుడు ఏంటంటే భారతదేశం మొత్తం మీద ఈ యొక్క 500 పైగా యొక్క ఏదైతే ఉన్నాయో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యూనియన్స్ అనేవాళ్ళు పూర్తిగా ఇప్పుడు ఏంటంటే ఆందోళన చెందుతున్నారనమాట. ఆందోళన చెందుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారనమాట. థౌజండ్స్ ఆఫ్ ఫార్మర్స్ ఫ్రమ్ ద నైబరింగ్ స్టేట్స్ స్టాప్డ్ బై ద పోలీస్ ఆన్ దేర్ వే టు ఢిల్లీ ఆర్ క్యాంపింగ్ ఎట్ సెవరల్ పాయింట్స్ అరౌండ్ ద నేషనల్ క్యాపిటల్. అంటే ఇప్పుడు ఏంటి, చాలా వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఫార్మర్స్ ఏవైతే ఉన్నారో, ఈ యొక్క నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పక్క జిల్లాల నుంచి వచ్చే స్టేట్స్ వాళ్ళ నుంచి వచ్చే రైతుల్ని ఈ యొక్క ఢిల్లీలోకి రానివ్వకుండా పోలీసులు ఆపారనమాట. సో ఇలా దీనికి సంబంధించిన ఆపిన వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంపుల రూపంలో అంటే ఈ ఢిల్లీ క్యాపిటల్ చుట్టూ రకరకాల చోట్ల వాళ్ళు క్యాంపింగ్ అనేది ఉందన్నమాట. అంటే వాళ్ళందరూ అక్కడ గుమిగూడి ఉన్నారనమాట. దే హ్యావ్ రిఫ్యూజ్డ్ టు మూవ్ టు ఏ డిజిగ్నేటెడ్ సైట్ ఏ కండిషన్ సెట్ బై ద సెంటర్ ఫర్ టాక్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఆ యొక్క ప్రదేశం ఏదైతే ఉందో ఒక నిర్దేశించిన ప్రాంతానికి వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపేశారనమాట. ఈ యొక్క కండిషన్ ఎవరు పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం అనేది పెట్టింది. ఎందుకని ఈ యొక్క చర్చలు జరగాలి అంటే ఆ ప్రాంతంలోకి ఎవరు రాకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక కండిషన్ పెట్టిందనమాట. ది సెంటర్ హ్యాస్ అగ్రివేటెడ్ ఇట్స్ ఒరిజినల్ మిస్టేక్ ఆఫ్ రషింగ్ త్రూ దీస్ లాస్ వితౌట్ వైడ్ కన్సల్టేషన్ అండ్ పొలిటికల్ కన్సెన్సియస్ బై టేకింగ్ ఏ కండెన్సడింగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ క్రిటిక్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అగ్రివేటెడ్ అంటే అధికం చేయు, ఇంకా తీవ్రతరం చేయు అనమాట. అంటే తీవ్రతరం చేసిందనమాట. ఒరిజినల్గా వాళ్ళు చేసిన మిస్టేక్ని ఇంకా వాళ్ళు ఆ యొక్క తప్పుని ఇంకా పెంచేశారనమాట. ఎలాగా ఈ చట్టాన్ని ఎటువంటి వైడ్ అంటే విస్తృతమైనటువంటి ఈ యొక్క సంప్రదింపులు అనేవి జరపకుండా, కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపులు జరపకుండా, తర్వాత రాజకీయపరమైనటువంటి అంటే పొలిటికల్ కాన్షియన్స్ అంటే రాజకీయపరమైనటువంటి సర్వ ఆమోదం లేకుండా వీటిని చట్టాలుగా మార్చేయటం అనేది ఇంకా అంటే అత్యంత వేగంగా రషింగ్ అంటే తొందరగా దీన్ని చట్టంగా మార్చేశారనమాట. సో దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో ఆ క్రిటిక్స్ని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క విమర్శల్ని పట్టించుకోకుండా కండెన్సడింగ్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఏంటంటే అనుగ్రహించేవాళ్ళలాగా, ఏదో దయచూపి వదిలిపెట్టేవాళ్ళలాగా, అనుగ్రహించేవాళ్ళలాగా వీళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఉందన్నమాట. Prime Minister Narendra Modi said on Sunday that farmers stood to benefit from the new measures and this will be true. అంటే ఇప్పుడు ఇంకా ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మొన్న ఆదివారం ఏం మాట్లాడారంటే ఫార్మర్స్ అనేవాళ్ళు దీనికి అండగా నిలబడతారు. ఆ అండగా నిలబడి యొక్క బెనిఫిట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బెనిఫిట్స్కి అండగా నిలబడతారు. కొత్తగా వచ్చిన చట్టాల ద్వారా ఈ యొక్క బెనిఫిట్స్కి అండగా నిలబడతాడు అని ఆయన చెప్పాడు. సో అది రాబోయే కాలంలో నిజం అవుతుంది, అంటే దిస్ విల్ బీ ట్రూ, అంటే రాబోయే కాలంలో ఇది నిజం అవ్వబోతుంది అని చెప్పేసి ఆయన యొక్క ఏదైతే ఈ యొక్క అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు అనమాట. ద ట్రబుల్ ఈజ్ దట్ మోస్ట్ ఫార్మర్స్ ఆర్ నాట్ కన్విన్స్డ్ బై ద assurances and fear that their precarity will increase as a result of changes. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ప్రధానమైనటువంటి యొక్క ఇబ్బంది ట్రబుల్ ఏంటి అంటే ఇక్కడ చాలామంది ఫార్మర్స్ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా వరకు వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అనమాట. వీళ్ళు ఇచ్చే ఈ యొక్క ఎష్యూరెన్స్ ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అనమాట. దాంతోపాటు వాళ్ళు ఏంటంటే ఇంకా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ప్రికేరిటీ అంటే అభద్రతాభావం అనేది ఈ యొక్క ప్రికేరిటీ ఏంటంటే అభద్రతాభావం అనేది పెరిగిపోయి ఈ యొక్క చేంజెస్ కారణంగా ఈ యొక్క చేంజెస్ నుంచి వచ్చే ఒక మనకు రిజల్ట్ ఫలితంలాగా ఉండబోతుంది ఈ అభద్రతా భావం అని చెప్పేసి ఈ యొక్క ఫార్మర్స్ అందరూ కూడా భయపడుతున్నారు అనమాట. ఫార్మర్ లీడర్స్ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ ద సెంటర్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు అడ్రస్ దేర్ స్పెసిఫిక్ కన్సర్న్స్ రిగార్డింగ్ ద న్యూ లాస్ which they are concerned will render them helpless in the face of exploitative market forces. అంటే ఇప్పుడు చాలామంది ఈ యొక్క ఫార్మర్ లీడర్స్ అనేవాళ్ళు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి చాలా వరకు వ్యతిరేకత ఉందన్నమాట. దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఈ యొక్క కేంద్రం ఏవైతే చెప్తుందో అంశాలని పూర్తిగా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనమాట. వాళ్ళకు కొన్ని ఆందోళనలు ఉన్నాయి అనమాట. ఈ యొక్క కొత్త చట్టాలు న్యూ లాస్ సంబంధించినటువంటి కొంత ఆందోళనలు అనేవి ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఏదైతే ఉందో వాళ్ళకు ఏదైతే నిస్సహాయమైన స్థితిలోకి మళ్ళీ అలాంటి పరిస్థితులు అంటే మనలా వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా ఈ యొక్క మార్కెట్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళు దోపిడీకి గురవుతారనే భావం అనేది ఈ యొక్క రైతులు కావచ్చు ఆ రైతుల లీడర్లలో చాలా వరకు ఎక్కువగా ఉందన్నమాట. ఎట్ ద హార్ట్ ఆఫ్ ద ఫియర్ ఈజ్ ద పొటెన్షియల్ ఎండ్ ఆఫ్ ద ఎంఎస్పి అండ్ గ్యారంటీడ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్రొడ్యూస్.
అంటే వీళ్ళ యొక్క అందరి గుండెల్లో ఉన్నటువంటి భయం ఏంటి అంటే ఈ యొక్క కొత్త చట్టం ద్వారా ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ యొక్క సాధ్యమైనంత వరకు వీళ్ళు ఏంటంటే ఎంఎస్పీ అనేది ఇస్తున్నారు అనమాట. పొటెంట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ యొక్క ఎంఎస్పీ అనేది అంటే ఈ యొక్క ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ అనేది కొన్ని అంశాలను వీళ్ళకి ఏంటంటే కొన్ని అంశాలను ఫేవరబుల్గా చేస్తుంది అనమాట. ప్రొక్యూర్మెంట్ కొన్ని సేకరించే అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని అనుకూలమైనటువంటి విధానాలు ప్రభుత్వం అనేది ఇప్పుడు వరకు రైతులకు అండగా ఉంటుందన్నమాట. అవన్నీ వీళ్ళు కోల్పోతారని ఈ మధ్యకాలంలో ఈ యొక్క రైతులకు ఈ చట్టాలలో కోల్పోతారని భయం పెరిగిపోయిందనమాట. ద న్యూ లీగల్ ఆర్కిటెక్చర్ అలౌస్ ఫార్మర్స్ మోర్ చాయిసెస్ ఇన్ సెల్లింగ్ దేర్ ప్రొడ్యూస్ ఇన్ థియరీ అండ్ క్రియేట్ ఏ నేషనల్ మార్కెట్ ఫర్ దేర్ ప్రొడ్యూస్. అంటే ఇప్పుడు మనకు లీగల్ ఆర్కిటెక్చర్ ప్రకారం ఈ యొక్క చట్టం ప్రకారం ఈ యొక్క చట్టంలో పొందు చేయబడినటువంటి అంశాల ప్రకారం ఏవైతే ఉందో ఫార్మర్స్ అనే వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క అమ్మకాలలో ఏదైతే వాళ్ళు తయారు చేసిన వస్తువుల్లో ఎక్కువ ఎన్నికలు అనేవి ఉన్నాయన్నమాట. చాయిసెస్ అంటే ఏంటంటే ఎన్నికలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. థియరిటికల్గా మనం చెప్పాలి అంటే వీళ్ళకి అంటే భారతదేశం మొత్తంగా నేషనల్ వైడ్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క ఫార్మర్ మార్కెట్స్ కావచ్చు, మండీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో కొన్ని ఈ యొక్క వ్యవసాయ మార్కెట్లో మాత్రమే అమ్మగలిగే వరకు అవకాశం ఉందన్నమాట. కానీ కొత్తగా తీసుకొచ్చిన చట్టం వల్ల వీళ్ళకి దేశవ్యాప్తంగా వీళ్ళకి మార్కెట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ది ఎండ్ ఆఫ్ ఏ మోనోపలీ మార్కెట్ కుడ్ థియరిటికల్లీ లీడ్ టు మోర్ ఎఫిషియన్సీ బట్ ప్రొక్యూర్మెంట్ ఎట్ ఎంఎస్పీ హ్యాస్ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ ఎడిఫైస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క వీళ్ళకి ఏంటంటే ఇంతవరకు ఒక మోనోపలి అనేది ఉంది. ఈ యొక్క మార్కెట్ కమిటీలు కావచ్చు, లేకపోతే మార్కెట్ ఏదైతే ఉందో వ్యవసాయ మార్కెట్లు కావచ్చు, అక్కడ ఏంటంటే వాళ్ళకు ఏ మోనోపలి అనమాట. అంటే ఏకఛత్రాధిపత్యం అనేది వాళ్ళకు ఉంది. మోనోపలి అంటే ఏకఛత్రాధిపత్యం అనేది ఉంది. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం లేదు. ఫార్మర్ అనేవాడు ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాడు అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అంటే వాళ్ళకి ఏదైతే ఉందో ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ప్రొక్యూర్మెంట్ అంటే వాళ్ళకి అందజేసే విధంగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. ఎందుకని ఇదే బ్యాక్ బోన్ అనమాట మన భారతదేశంలో ఇండియన్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎడిఫైస్ అంటే ఒక దివ్య భవనం, ఒక గొప్పదైనటువంటి భవనం అనమాట. అంటే ఈ యొక్క గొప్ప విధానానికి బ్యాక్ బోన్ ఏంటి అంటే ఒక ఎంఎస్పీ అనమాట. దాన్ని కాపాడే విధంగా ఇక ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇఫ్ ద న్యూ లాస్ లీడ్ టు ఏ dismantling of the MSP and the mandi system, the farmers fear that they will have little leeway in contracts with private buyers. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఈ యొక్క కొత్త చట్టాలు అనేవి పూర్తిగా డిస్మెట్లు అంటే నాశనం చేయటం అనమాట. ఏదైతే ఈ యొక్క ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ని కావచ్చు, లేకపోతే ఈ యొక్క మండీ సిస్టమ్ని నాశనం చేస్తే ఇంకా ఫార్మర్స్ యొక్క భయం ఏంటి అంటే వాళ్ళకు కొంతవరకు మాత్రమే వెసులుబాటు ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ బయ్యర్స్ కావచ్చు, ఈ యొక్క ప్రైవేట్ బయ్యర్స్ నుంచి వచ్చి కాంట్రాక్ట్స్ నుంచి వాళ్ళు బయటపడడానికి వాళ్ళకు కొంతవరకు మాత్రమే ఈ యొక్క వెసులుబాటు లేవి అంటే ఏంటంటే వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. దేర్ ఆర్ లూప్ హోల్స్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అండ్ ద కేస్ ఫర్ రీఫార్మ్స్ ఈ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత విధానంలో చాలా వరకు ఏంటంటే ఈ యొక్క అవకతవకలు అనేవి ఉన్నాయన్నమాట. లూప్ హోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటినీ కూడా రీఫార్మ్స్ తీసుకొచ్చి వాటిని బలోపేతం చేయాలి. బట్ రైల్ రోడింగ్ ఏ రాఫ్ట్ ఆఫ్ మెజర్స్ కెనాట్ బి వే ఫార్వర్డ్. అంటే ఈ యొక్క ఒత్తిడి రైల్ రోడింగ్ అంటే ఒత్తిడి తీసుకురావటం అంటే తెప్ప మీద ఒత్తిడి తీసుకొచ్చే విధానం లాంటి విధానం ఏదైతే ఉందో అవి అనేవి ముందుకు తీసుకెళ్లే చర్యలు కాదనమాట. ఏవైతే ఉన్నాయో వాళ్ళని ముందుకు తీసుకెళ్లే చర్యలు కాదు. అంటే తెప్ప మీద ఒత్తిడి వచ్చిందనుకో ఏమవుతుందో మునిగిపోద్ది అనమాట. అంటే ఇలాంటి ముంపుకు గురయ్యే ఒత్తిడి అనేది తీసుకురాకూడదు అని చెప్తున్నారన్నమాట. ఇఫ్ ద సెంటర్ ఈజ్ ఓపెన్ టు లెజిస్లేటింగ్ ఏ గ్యారంటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఎట్ ఎంఎస్పి ఫార్మర్స్ కుడ్ బి కన్విన్స్డ్ టు యాక్సెప్ట్ ద న్యూ లాస్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఓపెన్ లెజిస్లేటింగ్ అనమాట. అంటే ఓపెన్గా ఒక చట్టం అనేది చెయ్యాలి. ఆ చట్టం ప్రకారం ఏం చెప్పాలి అంటే వీళ్ళకు ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మేము ఖచ్చితంగా ప్రొక్యూర్మెంట్ ఏర్పాటు చేస్తాము, వాళ్ళకి కలగజేస్తాము అని చెప్పేసి వాళ్ళకు ఒక పబ్లిక్ చట్టం ఒక దాన్ని ఇస్తే కనుక ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క చట్టాన్ని రైతులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఈ కొత్త చట్టాలని ఖచ్చితంగా రైతులు ఒప్పుకుంటారనమాట. ఎందుకని వాళ్ళకి ఎంఎస్పీ పోద్దనే భయపడుతున్నారు అనమాట. ఎజిటేటింగ్ ఫార్మర్స్ ఆర్ ఆల్సో pressing for the withdrawal of the proposed electricity amendment bill 2020 fearing it will end subsidized electricity. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క పూర్తిగా తిరుగుబాటులో పాడుకుంటున్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఎజిటేటింగ్ ఫార్మర్స్ అందరూ కూడా ఇంకా దేనికి భయపడుతున్నారంటే ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2020ని చూసి భయపడుతున్నారు. ఎందుకని వాళ్ళకు రాబోయే కాలంలో ఈ చట్టం కారణంగా వాళ్ళకి ఏదైతే మినహాయింపు ఇస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ అనేది వాళ్ళు కోల్పోతారని భయపడుతున్నారు అనమాట. వైల్ మార్కెట్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఎనీ కంట్రీస్ అగ్రికల్చర్
sector must find an equilibrium of the interest of the producers and consumers and account for uneven environmental factors across different regions. అంటే ఇప్పుడు ఏంటంటే ఏ దేశమైనా కానీ ఖచ్చితంగా ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలి. దాంతోపాటు వీళ్ళు ఇంకా ఏం చేసుకురావాలి అంటే ఈ యొక్క ప్రొడ్యూసర్లు అంటే రైతులు, తర్వాత కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యక సమతూకం, ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే సమతూకాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకని ఇలాంటి సమతూకం తీసుకురావాలి? ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎప్పుడూ కూడా సరిగా ఉండవు అనమాట. ఒకసారి ఏమో వర్షాలు బాగా పడతాయి, ఒకసారి వర్షాలు పడవు. రకరకాల కారణాలతో ఏంటంటే ఈ యొక్క డిఫరెంట్ రీజియన్ అనమాట ఏదైతే ఉందో పూర్తిగా విరుద్ధమైనటువంటి ఈ యొక్క విధానం కాబట్టి, అంటే ఇది ఎప్పుడూ కూడా ఎన్వైరన్మెంట్ మీద ఆధారపడాలి కాబట్టి దీనికి అనుగుణమైనటువంటి ఈక్విలిబ్రియం అనేది అవసరం అనమాట. ది అప్రహెన్షన్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ నాట్ అన్ఫౌండెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫార్మర్కి సంబంధించినటువంటి అప్రహెన్షన్స్ అంటే అసంతృప్తి అనేది ఇప్పటికీ కూడా నాట్ అన్ఫౌండెడ్. అన్ఫౌండెడ్ అంటేనే దొరకలేదు అని. సో నాట్ అన్ఫౌండెడ్ అంటే దానికి పరిష్కారం దొరకలేదు అంటే ఇంకా సమస్య అనేది ఉంది, వాళ్ళ యొక్క అసంతృప్తి అనేది ఇంకా పరిష్కారం అనేది ఏర్పడలేదన్నమాట. ద ఓనస్ ఈజ్ ఆన్ ద గవర్నమెంట్ టు విన్ దేర్ కాన్ఫిడెన్స్. సో ఈ బాధ్యత, ఓనస్ అంటే ఏంటంటే బాధ్యత, ఈ బాధ్యత అనేది ఎవరి మీద ఉందంటే ప్రభుత్వం మీద ఉందన్నమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రజల యొక్క నమ్మకాన్ని అది ఏదైతే ఉందో గెలుచుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వం మీదే ఉందన్నమాట. ఇట్ మస్ట్ అన్కండిషనల్లీ రీచ్ అవుట్ టు ద ఫార్మర్స్ అండ్ ఎంపథెటికల్లీ లిజన్ టు దెమ్ అండ్ నాట్ ప్రెసిపిటేట్ ఏ క్రైసిస్ బై హై హార్డ్నెస్. అంటే ఇప్పుడు ఏం చేయాలా, ఈ యొక్క ప్రభుత్వం అనేది అన్కండిషనల్గా ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఫార్మర్ని కలవాలి. దాంతోపాటు దయార్థ హృదయంతో వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినాలి. ఎంపథెటికల్లీ అంటే దయార్థ హృదయంతో వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలి. దాంతోపాటు ఇంకా ఏం చేయాలా, ఈ యొక్క సంభవించబోయే అంటే ఈ యొక్క విధానం ద్వారా క్రైసిస్ అనేవి ఏవైతే ఉన్నాయో, క్రైసిస్ అంటే ఏంటి, సంక్షోభం అనేది ప్రెసిపిటేట్ అనమాట, సంభవించబోతుంది అనమాట. ఆ యొక్క సంభవించబోయే ప్రెసిపిటేట్ని అంటే ఆ యొక్క సంభవింపకుండా చేయాలన్నమాట. హై హార్డ్నెస్తో అంటే బై హై హార్డ్నెస్ అంటే ఎక్కువ మంచి దృక్పథంతో ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనే దృక్పథంతో సంభవించబోయే ఈ యొక్క ఏదైతే సంక్షోభాన్ని ఆపివేయాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి 3 చట్టాలతో రైతులు అనేవాళ్ళు చాలా వరకు బాధపడుతున్నారు. ఇంతకుముందు మనం ఆల్రెడీ పంజాబ్కు సంబంధించినటువంటి ఒక లేడీ మినిస్టర్ కూడా ఈ యొక్క అకాలీదళకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కూడా దీని గురించి రాజీనామా చేశారనమాట. సో ఆ చట్టం ద్వారా ఏంటంటే వీళ్ళందరూ రైతులందరూ కూడా ఎజిటేషన్ చేయాలని చెప్పేసి, అంటే తిరుగుబాటు చేయాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళ యొక్క అసమ్మతిని తెలియజేయాలని చెప్పేసి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాన్ని పోలీసులు అందరూ కూడా ఆ రైతులు రానియకుండా ఎక్కడికక్కడ ఆపేశారు. సో దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ కొత్తగా వచ్చిన చట్టాల్లో వీళ్ళకి ఏంటంటే మార్కెట్ విధానం అనేది దెబ్బతింటుంది, ఈ యొక్క ఎంఎస్పీ అనేది పోతుంది, తర్వాత ఈ మండీ విధానం దెబ్బతింటుందని వాళ్ళు భయపడుతున్నారు అనమాట. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ కొత్తగా చేసిన చట్టం వల్ల వాళ్ళకు భారతదేశం మొత్తం మార్కెట్ వచ్చిందనమాట. సో అలాంటి విధానాన్ని అర్థవంతమయ్యే విధంగా వాళ్ళకి చెప్పి ఎంఎస్సిపి అంటే యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులోనే ఉంటుందనే ఉద్దేశాన్ని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. ఇంకా వాళ్ళు భయపడుతున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లు వీటన్నిటి మీద విస్తృతమైనటువంటి ఈ యొక్క ఏదైతే చర్చలు జరిపి వాళ్ళకు అనుకూలంగా ఈ యొక్క సమస్య అనేది ఇంకా తీవ్రతరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత ఎవరి మీద ఉందంటే ప్రభుత్వం మీద ఉందని చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హిస్టారిక్ రెసిషన్. హిస్టారిక్ అంటే ఏంటంటే చారిత్రాత్మకమైన, రెసిషన్ అంటే ఏంటి అంటే మందగమనం అండి. మనకు తెలిసిందే రెసిషన్ అనే వర్డ్ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైనటువంటి మందగమనాన్ని మనం ఏమంటామంటే రెసిషన్ అంటాం అనమాట. ఇండియాస్ ఎకానమీ నీడ్స్ ఏ రోబస్ట్ డిమాండ్ స్టిమ్యులస్ టు అవాయిడ్ ఏ ప్రొట్రాక్టెడ్ స్లంప్. అంటే ఇప్పుడు ఏంటి అంటే భారతదేశ ఎకానమీ అనేది ఒక దృఢమైనటువంటి యొక్క డిమాండ్ స్టిమ్యులస్ అనమాట. అంటే డిమాండ్ని ప్రోత్సహించే విధంగా ఉండాలి ఇప్పుడు మన భారతదేశ ఎకానమీ అనేది. దేనికోసం అంటే ఈ రాబోయే కాలంలో అంటే దీర్ఘకాలికంగా మనకు ఉన్నటువంటి రాబోయే కాలంలో మనకు ఏదైతే స్లంప్ అంటే ఏంటంటే పతనాన్ని ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతుంది, రాబోయే కాలంలో కూడా ఉండబోద్ది అనమాట. దాన్ని పూర్తిగా తగ్గించడం కోసం, అవాయిడ్ చేయడం కోసం ఇలాంటి విధానాన్ని తీసుకురావాలి అని చెప్తున్నాను అనమాట. ద ఫ్యాక్ట్ దట్ ఇండియాస్ ఎకానమీ ఎంటర్డ్ ఏ టెక్నికల్ రెసిషన్ in the July-September period has now been confirmed by National Statistical Office data. అంటే మన భారతదేశం అనేది యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి విధానం ఆర్థికంగా ఏంటి అంటే టెక్నికల్ రెసిషన్ అనమాట. ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ పరంగా రెసిషన్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, మందగమనం అనేది జూలై సెప్టెంబర్ నెలలో మనకు భారతదేశంలో ప్రవేశించింది. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళు ధృవీకరించారు. ఎవరు? నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ డేటా అనేవాళ్ళు ఈ యొక్క అంశాన్ని ధృవీకరించారనమాట. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్
of gross domestic product for the second quarter of the year ending in March 2021 show economic output shrank by 7.5% following the 23.9% contraction in the ఫస్ట్ క్వార్టర్. అంటే ఈ యొక్క ఏదైతే ఉందో ప్రొవిజనల్గా మనం చెప్పే లెక్కల ప్రకారం ఎస్టిమేషన్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క జీడిపి అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మనం సెకండ్ క్వార్టర్లో కనుక చూసుకుంటే అంటే మార్చి 2021లో సంబంధించినటువంటి ఈ యొక్క సెకండ్ క్వార్టర్ కనుక మనం చూసుకుంటే ఎకనామిక్ అవుట్పుట్ అనేది 7.5% అనేది తగ్గిపోయింది, పూర్తిగా మునిగిపోయింది అనమాట. సో ఇంతకుముందు ఎంత ఉంది, ఇది 23.9% ఉన్న కాంట్రాక్షన్ ఇప్పుడు కొంతవరకు తగ్గి ఇప్పుడు ఈ 7.5 అనేది పడిపోయింది అనమాట. ఫస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే సెకండ్ క్వార్టర్ అనేది కొంచెం పర్లేదు. Not only has the economy shrank for a second successive quarter, making a recession for the first time in independent India's history, but the overall GDP figure of 33,14,167 crore at a 2011-12 prices reveals the output has slid back to the lowest level in 12 quarters. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏదైతే ఉందో ఇది ఓన్లీ ఆర్థికపరమైనటువంటి యొక్క మందగమనం లేకపోతే మనకు మాత్రమే కాదనమాట. ఈ సెకండ్ సక్సెసివ్ క్వార్టర్లో మనకి ఈ రష్యన్ అనేది చూసుకుంటే ఫస్ట్ టైం మన భారతదేశం స్వాతంత్ర్యానంతరం మన భారతదేశం చరిత్రలో మనం కనుక చూసుకుంటే ఈ జీడిపి ఫిగర్ అనేది ఎంత ఉందంటే 33,14,167 crore అనేది ఉందన్నమాట. ఏది 2011-12 లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ జీడిపి కాస్ట్ అనమాట. అంటే ఆ లెక్కల ఆ ఖరీదుల ప్రకారం ఆ జనాభా లెక్కల ప్రకారమే ఉందన్నమాట. సో ఇది ఏంటి అంటే చాలా వరకు గడిచిన 12 క్వార్టర్లలో ఇంత తక్కువ ఆదాయం అనేది ఎప్పుడు నమోదవ్వలేదన్నమాట. అంటే 12 క్వార్టర్లు అంటే ఏంటంటే దగ్గర ప్రతి ఈ సంవత్సరానికి మనం ఏదైతే త్రైమాసిక మనం 3 నెలలకు ఒకసారి అంటే 4 క్వార్టర్లు వస్తాయి. అంటే గడిచిన 3 సంవత్సరాల్లో ఇంత తక్కువగా ఎప్పుడు కూడా నోట్ అవ్వలేదు. సో మన యొక్క అంటే మనకు స్వాతంత్ర అనంతరం ఇంత తక్కువైనటువంటి యొక్క జీడిపి వాల్యూ అనేది ఎప్పుడు నోట్ అవ్వలేదన్నమాట. దిస్ వన్ ఫ్యాక్ట్ ఎలోన్ అవుట్ టు గివ్ cause for serious concern, notwithstanding the apparent improvement in economic momentum that helped narrow the contraction from the preceding period's precipitous fall. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఈ యొక్క వన్ ఫ్యాక్ట్ ఇది ఒక్క ఫ్యాక్ట్ మాత్రమే ఈ యొక్క భయంకరమైన ఆందోళన కలిగించే అంశం కాదనమాట. దీంతోపాటు ఇంకా ఏంటంటే ఈ యొక్క మనకు అపరెంట్ ఏంటంటే బయటకు కనపడే ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో ఎకనామిక్ మూమెంటం కావచ్చు. సో ఈ యొక్క నేరో కాంట్రాక్షన్ అంటే రోజుకి ఈ యొక్క ఏదైతే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క మందగమనం కావచ్చు లేకపోతే కుసించుకుపోయే విధానం కావచ్చు ఈ యొక్క ప్రిసీడింగ్ పీరియడ్స్లో కూడా మనకు ఎలా ఉండబోతుంది అంటే అకస్మాత్తుగా పడిపోయే విధంగా ఉండబోతుంది అనమాట. సో అది కూడా మనం ఏంటంటే రాబోయే కాలంలో పడిపోద్ది కాబట్టి దాని గురించి కూడా మనకు ఈ యొక్క ఆందోళన అనేది ఉందన్నమాట. ఈవెన్ దేర్ ఏ క్లోజర్ లుక్ ఎట్ బోత్ ద expenditure side and the gross value added across various industry categories leaves little room for comfort. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే మనం క్లోజర్ లుక్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎక్స్పెండిచర్ సైడ్ అంటే ఖర్చుకు సంబంధించిన దాంట్లోనూ తర్వాత మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్పెండిచర్ అనేది ఇప్పుడు ఒక వస్తువు అనేది కొన్నామండి, ఆ వస్తువు కొనేటప్పుడు దాని తయారీకి కొంత ఎక్స్పెండిచర్ అవుతుంది. అది ఎక్స్పెండిచర్ తయారీకి అయ్యే ఖర్చు. ఆ తయారీతో పాటు గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు తయారు చేసినందుకు ఆ తయారీ ఖర్చు ప్లస్ వాళ్ళ యొక్క ఆదాయం కావచ్చు, లాభాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పని వాళ్ళ యొక్క ఖర్చులు అన్నీ కలిపేస్తారు. వాటి గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటారు. ఈ రెండింటిని కూడా ఈ యొక్క ఇండస్ట్రీ కేటగిరీస్లో మనం చూసుకుంటే చాలా తక్కువ కంఫర్ట్ అనేది అంటే ఏంటంటే దానికి చాలా తక్కువ స్థానం అనేది ఉందన్నమాట. అంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎక్స్పెండిచర్కి తర్వాత వాళ్ళు ఏదైతే ఆదాయాన్ని ఏదైతే కలుపుతున్నారో దాన్ని ఎక్కువగా కలపలేకపోతున్నారు. ఎందుకని ఆల్రెడీ ప్రొడక్ట్ కాస్ట్ అనేది విపరీతంగా పెరిగిపోయిందనమాట. సో ఏంటంటే మళ్ళీ ప్రజలు కొనలేరనే ఉద్దేశంతో ఆ యొక్క విధానం అనేది ఆగిపోవడం వల్ల ఆదాయం అనేది తగ్గిపోయింది, అందరికీ ఆదాయం అనేది తగ్గిపోయింది. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ద సింగిల్ బిగ్గెస్ట్ కాంపోనెంట్ propelling GDP with a share exceeding 50% at a constant prices and edging towards 60% in a current prices continue to shrink albeit at a slow pace minus 11.3%, reflecting both consumer wariness to spend amid the pandemic and the impact of a lost job and reduced incomes. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే ఉందో జనరల్గా మనకు ప్రైవేట్ కన్జంప్షన్ అనేది మనకు ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువ అనమాట. ఇది చాలా సింగిల్ బిగ్గెస్ట్ కాంపోనెంట్ అనమాట. ఎందుకు ఈ యొక్క జీడిపిని ముందుకు తీసుకెళ్ళడం ప్రొపెల్లింగ్ అంటే ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడానికి సంబంధించి ఏంటంటే 50% అనేది ఈ యొక్క జీడిపి ముందుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మామూలుగా ప్రైవేట్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కొనుగోలు శక్తి వల్ల వాళ్ళు కొనటం వల్లే ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కాన్స్టాంట్ ప్రైసెస్ అనేవి అంటే ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క కరెంట్ ప్రైసెస్ సమయంలో ఒక 60% అనేది ముందుకే వెళ్తున్నాం.
సో వెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క విధానం అనేది అంటే ఇప్పుడు మనకు ఏంటి ఈ యొక్క ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు ఎక్కువగా కన్జ్యూమర్స్ అనేవాళ్ళు 60% పెరిగిపోయారు, ఎక్కువగా కొంటున్నప్పటికీ కూడా ఈ యొక్క ఆల్బైట్ అయినప్పటికీ కూడా ఏంటంటే కొంత స్లోయర్గానే ఉందన్నమాట పేస్ అనేది. దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ఈ యొక్క కన్జ్యూమ్షన్ అనేది చాలా వరకు కొంతవరకు దెబ్బతిన్నదనమాట. దేనికి కారణంగా అంటే ఈ యొక్క పెండమిక్ సమయంలో ఏంటంటే దానివల్ల కొంతవరకు ఉద్యోగాలు కోల్పోవడం అనేది జరిగింది. దాంతోపాటు చాలామంది యొక్క ఆదాయాలు అనేవి పోవటం వల్ల ఆ యొక్క ప్రభావం దీని మీద పడి అది ఎక్కువ కన్జంప్షన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏంటి లాభసాటిగా మాత్రం లేదనమాట. అండ్ గవర్నమెంట్ కన్జంప్షన్ స్పెండింగ్ దట్ హ్యాజ్ అ hitherto a bulwark and want kept the bottom from falling out in the first quarter when it grows 16%, contracted by 22%, revealing the precarious state of public finances. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ గవర్నమెంట్ కన్జంప్షన్ స్పెండింగ్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే చాలా వరకు హితర్టు అంటే మీనింగ్ అంటే ఏంటంటే ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగనంత ఈ యొక్క ఏదైతే ఉందో అడ్డంకి అనేది ఏర్పడింది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క తక్కువలో బాటంలో పడిపోయింది. ఈ యొక్క ఫస్ట్ క్వార్టర్ సంబంధించిందంతా కూడా మనకు ఈ యొక్క గ్రోత్ అనేది 16% మాత్రమే ఉండి చాలా వరకు తక్కువగా ఉందన్నమాట. సో తర్వాత ఏమైంది ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది మనకి ఇప్పుడు మనగా చూస్తే ఇది 22% అనేది ఇప్పుడు రివీల్ అయిందనమాట. సో ఇది ఎలా ఉందంటే పూర్తిగా ఈ యొక్క నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఈ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో స్టేట్ గురించి చెప్తుందన్నమాట. ప్రికేరియస్ అంటే నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అనేది కనపడుతుందన్నమాట. టేకెన్ టుగెదర్ డిమాండ్ వాజ్ లార్జ్లీ మిస్సింగ్. సో ఇప్పుడు ఈ అన్ని అంశాలు అనేవి మనం దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే కనుక ఇప్పుడు ఏంటంటే బాగా మిస్ అయిన అంటే బాగా కోల్పోయినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క వస్తువు యొక్క డిమాండ్ అనేది తగ్గిపోయిందనమాట. దానికి సంబంధించిన డిమాండ్ అనేది లేకుండా పోయిందనమాట. అండ్ ఈవెన్ దో ద కాంట్రాక్షన్స్ ఇన్ అ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, exports and imports all narrowed, it was a puzzling almost a fourfold growth in a discrepancies at a 56,962 crore rupees that limited the extent of decline in the overall GDP. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కాంట్రాక్షన్ అనేది ఈ యొక్క గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మనం అంతా కూడా చూసుకుంటే చాలా వరకు మందగమనంలో ఉందన్నమాట. సో ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా చాలా వరకు తగ్గిపోయినాయి, నేరోడ్ అనమాట, చాలా వరకు సన్నగిలిపోయినాయి అనమాట. సో దీంతో పాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే గ్రోత్కు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఫోర్ఫోల్డ్ అనేవి పజిలింగ్ అనేవి ఫోర్ఫోల్డ్ పెరిగి ఈ యొక్క డిస్పెన్సరీస్ అనేవి మనం కనుక చూసుకుంటే అంటే ఈ యొక్క వ్యత్యాసాలు అనేవి కనుక మనం చూసుకుంటే వీటి మధ్య యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి లేకపోతే ఈ యొక్క అన్ని అంశాలకు వ్యత్యాసం అనేది చూసుకుంటే ఈ యొక్క 56,962 crore రూపీస్ అనేవి వరకు ఉందన్నమాట. సో కొంతవరకు లిమిటెడ్ ఎక్స్టెంట్ అంటే అనమాట. సో ఇదేంటి దీని కారణంగా మనం ఎంతవరకు చెప్పొచ్చు అంటే ఓవరాల్గా జీడిపి అనేది పూర్తిగా పతనమైంది, డిక్లైన్ అంటే తగ్గిపోయింది అని మాత్రం మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ ద రియల్ ఎకానమీ ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్ జాయింట్ అగ్రికల్చర్ ఇన్ పోస్టింగ్ గ్రోత్ expanding 4.4% as the post-lockdown resumption of the industrial activity lifted power and water consumption. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రియల్ ఎకానమీ ప్రకారం మనకు ప్రస్తుతం నడుస్తున్న ఎకానమీ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ రంగానికి సంబంధించినటువంటి కొంతవరకు అంటే ఇంకా అదర్ యుటిలిటీ సెక్టర్ అంటే మన వాడకానికి ఉపయోగించే యుటిలిటీ ఏంటంటే మన నిత్యావసరాలకు సంబంధించినటువంటి సర్వీసెస్ అనేవి కొంతవరకు అగ్రికల్చర్తో సమానంగా ఏంటంటే కొంతవరకు గ్రోత్ అనేదాన్ని చూపిస్తాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే 4.4% అనేది ఈ గ్రోత్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు ఇక పోస్ట్ లాక్డౌన్లో ఎప్పుడైతే పూర్తిగా అటు తీసేసి తర్వాత ఏంటంటే తిరిగి పునరుద్ధరించాడో రిజంప్షన్ అంటే పునరుద్ధరించడం అనమాట. ఎప్పుడైతే చేశారో ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనేది కొంతవరకు అభివృద్ధి చెంది ఈ యొక్క పవర్ వాటర్ కన్జంప్షన్లో కొంతవరకు ముందుకు వచ్చిందనమాట. సర్ప్రైజింగ్లీ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ ఇన్ఎక్స్ప్లబుల్లీ jettisoned its correlation with the official IIP data on the sector, while the latter had signaled an average contraction of 6.7% in the July-September period. GVA data from the NSO on Friday showed manufacturing rebounding to a marginal 0.6% expansion after a 39% collapse in the preceding quarters. అంటే మనకు సర్ప్రైజింగ్గా మనకు ఏంటంటే ఆశ్చర్యం కలిగించే విధంగా ఏంటంటే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే ఉందో ఇన్ఎక్స్ప్లబుల్గా అంటే ఒక్కసారిగా ఏంటంటే అంటే ఎవరు ఊహించినంత విధంగా పడిపోయింది, వదిలిపెట్టబడింది, పూర్తిగా పడిపోయిందనమాట. జెటిసన్ అంటే వదిలివేయడం, పడిపోవడం అనమాట. ఏది ఈ యొక్క అఫీషియల్ ఏదైతే ఐఐపి అనమాట అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్
అవుట్పుట్ ఏదైతే ప్రొడక్షన్ సంబంధించినటువంటి డేటా వాళ్ళు చెప్పినటువంటి సెక్టార్ ప్రకారం ఏంటంటే ఇదేంటంటే యావరేజ్ కాంట్రాక్షన్ అనేది మనకు చూపించింది అనమాట. జూలై సెప్టెంబర్ నెలలో ఏంటంటే 6.7% యావరేజ్ కాంట్రాక్షన్ అనేది చూపించింది అనమాట. సో ఈ యొక్క జీవీఏ డేటా అనేది ప్రకారం మనకు వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీసర్లు చెప్పినటువంటి ఈ యొక్క లెక్కల ప్రకారం, ఫ్రైడే లెక్కల ప్రకారం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది తిరిగి రీబౌండ్ అనమాట, తిరిగి పునరుద్ధరించుకొని ఒక మార్జినల్గా 0.6% ఎక్స్పాన్షన్ అనేది జరిగిందనమాట. ఇంతకుముందు మనం క్వార్టర్లో చూసుకుంటే ఇది 39% కొలాప్స్ అయింది. ఇప్పుడు అది తిరిగి ఏదైతే ఉందో పునరుద్ధరయ్యి 0.6% ఎక్స్పాన్షన్ అనేది మనకు ఈ యొక్క క్వార్టర్లో చూస్తున్నాం ఇంతకుముందు క్వార్టర్లతో పోల్చుకుంటే కనుక. వన్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ అప్స్టిక్ ఇన్ ప్రొవిజనల్ మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ ఈజ్ దట్ ద year earlier period had witnessed a contraction and the statistical effect of a low base coupled with inventory restocking like lifted the figure. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అంటే ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది ఎందుకు ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలో బాగా అభివృద్ధి అంటే మళ్ళీ అభివృద్ధి చెందిందని చెప్పడానికి సంబంధించినటువంటి ఏంటి అంటే ఈ యొక్క స్టాటిస్టికల్ ఎఫెక్ట్స్ కావచ్చు, లేకపోతే లో బేస్డ్ ఏవైతే ఉన్నాయో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది మనం ముఖ్యంగా ఈ యొక్క ఇన్వెంటరీకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ఈ యొక్క అభివృద్ధి కారణమే అనమాట. ఈ ఫిగర్స్ అనేవి పెరగడానికి కారణమే అనమాట. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ విచ్ కాంట్రిబ్యూట్ about a fourth of the GVA widened contraction from the first quarter, shrinking 8.3%. అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ఫైనాన్షియల్గా అంటే ఆర్థికపరమైనది ఏదైతే ఉందో అంటే ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏవైతే సర్వీస్ సెక్టర్ కావచ్చు, ఇవంతా కూడా వాటి కాంట్రిబ్యూషన్ అనేది చాలా వరకు ఒక 1/4 అనమాట. A4 అంటే 1/4 వంతు వాటి యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్లో వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అంటే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే వీటి వల్ల ఏంటంటే ఈ యొక్క కాంట్రాక్షన్ అనేది కొంతవరకు ఫస్ట్ క్వార్టర్లో పెరిగినప్పటికీ కూడా ఆ కాంట్రాక్షన్ అనేది ఇప్పుడు తగ్గిపోయింది. 8.3% అనేది వచ్చింది. అంటే అన్ని రంగాలు అనేవి తిరిగి పునరుద్ధరింపబడుతున్నాయి అనమాట, అభివృద్ధి చెందుతున్నాయి అనమాట. క్లియర్లీ ద ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్ and is an ominous portent for the economy given its crucial role in credit intermediation. కానీ ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలి అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి సెక్టర్ అనేది మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం లేదనమాట. దీనికి కారణం ఏంటి అంటే మనకు ఏదైతే ఈ యొక్క ఓమ్నియస్ అంటే ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క భావి సూచిక రాబోయే ఓమ్నియస్ అంటే భావి సూచిక అనమాట. రాబోయే కాలంలో దీని యొక్క ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పాలి అంటే క్రూషియల్ రోల్ అనేది ఈ యొక్క క్రెడిట్ ఇంటర్మీడియేటర్స్ అనమాట. అంటే ఎవరైతే అప్పులు తీసుకొని మధ్యవర్తులుగా ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళందరూ ఆ యొక్క అప్పులు అనేవి క్లియర్ చేశారనుకోండి ఆ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. లేదు వాళ్ళు క్లియర్ చేయలేదనుకోండి అప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతే అవి ఇంకా దిగజారిపోద్ది అనమాట. ద ఎకానమీ అర్జెంట్లీ నీడ్స్ ఏ రోబస్ట్ డిమాండ్ స్టిమ్యులస్ ఇఫ్ ఏ ప్రొట్రాక్టెడ్ స్లంప్ ఈజ్ టు బీ ప్రివెంటెడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకానమీకి అనేది అత్యంత అర్జెంటుగా త్వరితంగా కావాల్సిన అంశం ఏంటంటే దృఢమైనటువంటి ఈ యొక్క డిమాండ్కి సంబంధించినటువంటి ఉద్దీపన పథకాలు అనేవి అవసరం అనమాట. ఎందుకని ఇక దీర్ఘకాలికంగా పతనం అవుతున్నటువంటి అంశాలని నుంచి మనం ప్రివెంటెడ్ అంటే ఏంటి అంటే మినహాయింపబడాలి అంటే కనుక పూర్తిగా దృఢమైనటువంటి ఈ యొక్క ఉద్దీపన పథకాలు అనేవి అవసరం అనమాట. ఏం లేదండి, మనం గత కొంతకాలంగా ఎకానమీ అనేది పూర్తిగా దెబ్బతింటుందని చూస్తున్నాం. దీంట్లో బ్యాంకింగ్ రంగం అనేది ఇంకా బాగా దెబ్బతింటుంది అనమాట. సో ఈ దెబ్బతినకుండా ఉండాలి అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ చట్టాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉద్దీపన పథకాలు అనేవి ఇవ్వాలి. అవి కూడా ఎలా ఉండాలా, డిమాండ్ని దృఢంగా పెంచే విధంగా, రోబస్ట్ డిమాండ్ అంటే దృఢమైనటువంటి డిమాండ్ని పెంచే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి ఈ పతనాన్ని మనం ఆపగలము అని చెప్తున్నాను అనమాట. సో ఇవేంటి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.